ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్డికేఆర్ టాక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సిద్దిపేట జిల్లా కూటిగల్ విలేజ్లో అయితే ఉన్నాము. మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎటువంటి అనుభవాన్ని అయితే ఎదుర్కొంటున్నారు, అదేవిధంగా ముఖ్యంగా చేయుత పెన్షన్ కావచ్చు, వికలాంగుల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ అవుతుందో ఈ వానాకాల సీజన్లో ముఖ్యంగా మనకి రావాల్సింది రైతు బంధు గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా ఆగస్టు 15 కల్లా మనకి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. సో ఇవి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏవైతే ఉన్నాయో వీటిపై ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏ విధంగా అనుకుంటున్నారో క్లియర్ కట్గా వీళ్ళ మాటలోనే విందాము. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? సీతారాం గారు. ఇప్పుడు మీకు రైతు బంధు కానీ మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది కానీ ఇప్పుడు ఈ నెల ఇయ్యలేదా? అదేవిధంగా ముఖ్యంగా మనకి రేవంత్ రెడ్డి సర్కార్ అంటే గెలిచిన తర్వాత 4016 చేయుత పెన్షన్ 4016 ఇస్తామని చెప్పి అన్నారు కదా, మీకు ఇచ్చారా? ఇయ్యలేదా? మరి మీరు ఏమనుకుంటున్నారు దీనిపై? మళ్ళీ రైతు బంధువులు పడతలేవు, మళ్ళీ రుణమాఫీ చేస్తామని అది కూడా వస్తలేవు. చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు? మాకు రైతు బంధు పడాలి, రైతు బంధు పడాలి, ఈ పింఛన్ రావాలి, 4000 పింఛన్ రావాలని కోరుకుంటున్నారా? 4000 పింఛన్, రైతు బంధు పడాలి, రుణమాఫీ చేయాలి, అవి పడాలి. పొలాలు మొత్తం బీడి పొలాలు ఉన్నాయి. మన రైతు బంధు పడితే రైతు భరోసా అవుతుందో అది పడితే మీరు దున్నుకోవడం కానీ, సో వడ్ల గింజలు తెచ్చుకోవడం కానీ, పెట్టుబడి తెచ్చుకోవడానికి పైసలు లేవు, పెద్ద ఇబ్బంది పడుతున్నాం. సో అంతా ఈ రైతు బంధు మీద ఆధారపడి ఉన్నారు మీరు? రైతు బంధు మీద ఆధారపడి ఉన్నాం. తొందర అయితే రైతు బంధు రావాలి, కూడా తొందర ఇవ్వాలి. సార్ నమస్తే అండి. నమస్తే. మీరేమనుకుంటున్నారు, మనకు రేవంత్ రెడ్డి సర్కారు ఈ రైతు బంధు కానీ ఈ చేయుత పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి మనకి ఎలక్షన్ల టైంలో మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగింది. దీనిపై మీరు ఏమనుకుంటున్నారండి? మాకు పింఛన్ వస్తలేదు, 4000 అని చెప్పిండ్రు సర్కారు, అదొకటి. మళ్ళీ ఈ రైతు బంధు వేయలేదు, మళ్ళీ ఇక రుణమాఫీ ఇంకా రాలేదు. ఈ పొలాలన్నీ బీడుబడి ఉన్నది, ఎక్కడ కాకుండా మాకు పైసలు లేకుండా ఇబ్బంది. ఇతర ఓట్లు తిస్తామంటే పైసలు లేకుండా అయినాయి. ఇవాళ దాకా మేము నారబోయలే, అల్కుడు చేయలే, ఏం చేయలేదు, ఒట్టిగానే తిరుగుకుంటా ఉన్నాం. ఇక ఇది పరిస్థితి సార్, మాకు ఇది పరిస్థితి. రైతు బంధు పడాలి. ఇప్పుడు మీకు పాత పెన్షన్ నేను పడుతుందా? మరి 2016లో పడుతున్నాయా? 2016 పడుతున్నాయి, అవి పడుతున్నాయి. ఈ జూన్ మంత్ ఎత్తుకున్నారా? ఎత్తుకున్నాం, అప్పుడు ఎత్తుకున్నాం. ఈ నెల రావాలి, అంటే మే వరకు ఎత్తుకున్నారు, జూన్ మంత్ అయితే మీకు రావాలి. అయితే పెన్షన్లు అయితే బరాబర్ వస్తున్నాయి, కానీ పెరుగుకుంటా అంటే మనకి 4016 ఇస్తామన్నటువంటి పెన్షన్లు అయితే ఇంకా రాలేదు. సో అది కూడా తొందరగా రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు, అంతేనా? ఏపీ ప్రభుత్వంలో జూలై నుంచి ఇస్తామని చెప్పిర్రు, వాళ్ళ మాదిరిగానే మీకు కూడా ఇస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారా? ఓకే, రైతు రుణమాఫీ కూడా తొందరగా చేస్తే అయిపోతుంది అని చెప్పి మీ యొక్క ఆలోచన, అంతే కదా? రైట్. మీరు చూస్తున్నారు కదా రైతుల మాటల్లోనే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. చేయుత పెన్షన్ సంబంధించి విషయాలు కానీ, అదేవిధంగా రైతు బంధు విషయాలను కానీ, అంటే రైతు భరోసా మ్యాటర్ అయినా కానీ, అదేవిధంగా త్వరలో మనకి రైతు రుణమాఫీ కూడా కావాలని చెప్పి వీరైతే కోరుకోవడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్, గవర్నమెంట్ని ముఖ్యంగా వేడుకోవడం అనేది చేయుత పెన్షన్ వీళ్ళకి వచ్చేటువంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో త్వరగా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ అయ్యి అదేవిధంగా రైతు భరోసా, సో ఎకరానికి 5000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అది కాస్త మనకి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి, 8,000 రూపాయలు ఇస్తామని చెప్పి, 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేనిఫెస్టోలో భాగంగా చెప్పడం జరిగింది. మీరు 15,000 రూపాయలు ఇవ్వకుండా పర్లేదు, కానీ మీరు అసలు వచ్చేటువంటి 5,000 రూపాయలు వస్తే చాలు అని చెప్పి కూడా వీళ్ళైతే కోరడం జరుగుతుంది. సో 15,000 రూపాయలు తర్వాత ఇస్తే ఇవ్వండి, కానీ ఫస్ట్ అయితే మాకైతే పెట్టుబడి సహాయం అందించని చెప్పి వీళ్ళైతే చెప్పుకుంటూ వీళ్ళ యొక్క బాధపడడం జరుగుతుంది. సో దీనిపై సర్కార్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది మనం రానున్న వీడియోస్లో అయితే చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.